Hey guys, welcome back to my YouTube channel Pavi Vlogs. ఈ రోజు ఏంటంటే వెరీ 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 స్పెషల్ డే. అది ఏంటి అనేది మీకు ఆల్రెడీ thumbnail లో మీరు చూసుంటారు. ఈ రోజు మా గృహప్రవేశం. దీనికోసం లిటరల్లీ మా ఫ్యామిలీ మొత్తం ఎన్ని ఇయర్స్ గా వెయిట్ చేస్తున్నాం అంటే అసలు చాలా ఇయర్స్ గా వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ ద డ్రీమ్ కమ్స్ ట్రూ. మా ఇల్లు కట్టడానికి నేను అంత హెల్ప్ చేయకపోయినా చాలా హెల్ప్ చేసిందంటే మా అక్క, మా అన్నయ్య, వాళ్ళదే ఎక్కువ ఉంది. అమ్మమ్మ హాయ్ చెప్పు మమ్మీ. బాయ్ కాదు హాయ్. సో మా ఇల్లు అయితే ఇంకా పూర్తిగా ఫినిష్ అవ్వలేదు. మంచి రోజు ఉంది అని రావాల్సి వచ్చేసింది. మేమైతే గృహప్రవేశం రోజు ఏమేం పూజలు చేసాం, ఎందుకు చేసాం అనేది ఇప్పుడు నేను చెప్తాను. యాక్చువల్ గా గృహప్రవేశానికి ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలని ఏమో అనుకుంటాం, బట్ ఏమీ కుదరలేదు. ఇక్కడైతే ఫస్ట్ పోచమ్మ తల్లి అమ్మవారిని పూజిస్తున్నాం. ఈ అమ్మవారిని ఎందుకు ఫస్ట్ పూజించాలి అంటే, ఈ అమ్మవారు ప్రతి ఊరికి స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ లో ఈ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ అమ్మవారు శివుడితో చెప్తారంట, ఎక్కడ గృహప్రవేశం అయినా ఫస్ట్ నేనే వెళ్ళాలి అని. సో అందుకు ఫస్ట్ మనమైతే ఈ అమ్మవారిని ఇంట్లోకి తీసుకొని వస్తాము. మనమైతే ఏ పూజలు చేసుకున్నా ఆడపడుచు వాళ్ళే ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళతో ఫస్ట్ పూజ చేపిస్తేనే మంచి జరుగుతుంది. సో ఇక్కడైతే ఫస్ట్ మా అక్క వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు ఇంటిలోకి వస్తారు. తర్వాత మా మమ్మీ వాళ్ళు వస్తారు. మేమైతే గృహప్రవేశానికి ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలని చాలా అనుకున్నాం, బట్ ఏమీ కుదరలేదు. ఎందుకంటే గృహప్రవేశం ఎర్లీ మార్నింగ్ 4 o'clock to 5 o'clock మధ్యలోనే జరుగుతుంది. సో అలా ఫ్రెష్ అయ్యి వచ్చేసాము. తర్వాత ఆ అమ్మవారిని తీసుకొని మనకైతే ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్ లోకి ఆ అమ్మవారితో పాటు వెళ్ళి రావాలి. ఇలా తిరగడంతో ఆ అమ్మవారి పూజ అయితే అయిపోతుంది. ఆసనో దేవతానందాసనాయ నమః. నమస్కారం కుర్యాదో ప్రణవస్య పరబ్రహ్మరుదే పరమాత్మా దేవత సహ కుటుంబస్య మమ నూతన గృహేణ సమస్త కార్య దిగ్విజయార్థం మమ జన్మ జాతకరీత్యా గోచారరీత్యా నవగ్రహ దుర్దోష పీడ పరిహార సిద్ధ్యర్థం మమ నూతన గృహేణ కళ్యాణాది శుభకార్య అనుకూల్యత సిద్ధ్యర్థం. తర్వాత మనమైతే సుంకు పూజ చేస్తాము. ఈ సుంకు పూజ ఎలా చేస్తారు అంటే, ఒక పాల చెట్టు కొమ్మ కొట్టుకొని వచ్చి దానితో ఒక దేవుడి విగ్రహం చేపిస్తారు. చేపించి దానికైతే అన్ని పూజలు చేస్తారు. అంతకుముందు అయితే మన ఇల్లు ఎంత ఎత్తుగా ఉంటే అంత పెద్దది చేపించి అది ఇంటిలోనే ఉంచేవారు. ఇప్పుడు అంతా మోడర్న్ అయిపోయింది కాబట్టి చిన్నగా చేపించి దాన్ని గోడలో పెడతారు. ఎందుకంటే మన ఇల్లు 100 సంవత్సరాలు చాలా బలంగా ఉండడానికి. నెక్స్ట్ మేమైతే పాలు పొంగించాం. ఈ పాలు అసలు ఎందుకు పొంగిస్తారు? నాకు తెలిసింది ఏంటంటే, ఈ పాలైతే ఎలా పొంగుతున్నాయో వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు అలా పొంగుతూ వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఈ పాలు పొంగిస్తారు. గుడ్ మార్నింగ్ చూసి గట్టిగా చెప్పురా. గుడ్ మార్నింగ్ అమ్మాయి ఏం టార్చర్. శంకర గంగా భగని జూటమున గౌరీ అర్ధ శరీరమున మంగళముగడి నాట్యమున మంజుల గాన వినోదమున కుంగున భావమున పూర్ణిమోనినుగనిన అంగజోత్మదహరణ ఆస్మితాభన చరణ రజిత గిరి విహార నిర్విరాజ ప్రేమ పూరా నీరాజనమ్మురా పనిహార నీరాజనమ్మురా పనిహార. తర్వాత మేమైతే శివ పూజ చేసి ఇలా చావ తీసాము. మా సైడ్ అయితే చావ తీయడం అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అసలు ఈ చావ ఎందుకు తీస్తారు అంటే,
ఇలా పూజ చేసిన శివుణ్ణి అందులో పెట్టుకొని ఊరంతా తిరుగుతూ వస్తారు. ఊరంతా ఎందుకు తిరగాలి అంటే శివుడికి ఊరంతా తిరుగుతూ భక్తులను దర్శించుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకని అందులో పెట్టుకొని ఊరంతా తిరుగుతూ వస్తాము. దాని తర్వాత మేమైతే దేవుడి కింద నుండి అటు ఇటు దాటాము. అలా దాటితే చాలా మంచిది. మమ్మల్ని ఇద్దరిని అయితే మంచిది మస్తు ఉన్నది. మీరు ఇన్నిసార్లు చెప్తే డౌట్ వస్తుంది, నేను చేయాలి అనుకుంటారు. అలా అయితే ఆ పూజలు ఫినిష్ చేసుకొని మా రిలేటివ్స్ అందరూ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ముచ్చట్లు పెట్టేసుకున్నారు. ఏంటి టిఫిన్ దా ఇక చేతను పెడితే అమృతం లెక్క ఉంటది. అంటే చెల్ల పెడితే తినవారా? బంగారం అరగదు కదా ఇది. నాకు సడన్ గా డైలాగ్ గుర్తు రాలేదు. నెక్స్ట్ మేమైతే హోమం చేసాం. అలా హోమం పూజ చేశాక కళ్యాణం జరిపించాం. ఇక్కడైతే ఇలా దేవతలకు కళ్యాణం చేస్తూ మా అమ్మ నాన్నలను కూర్చోబెట్టి కూడా కళ్యాణం జరిపించారు. నాకైతే అలా వాళ్ళకి కళ్యాణం చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ హ్యాపీనెస్ అండ్ ఎంత మందికి ఉంటుంది అమ్మ నాన్నల పెళ్లి చూసే అదృష్టం. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం విఘ్నోపవీతం అక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యుగధారిణే నమః. అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాల నాగలోకాత్మకస్య సప్తపాతాలస్యోపరితలే ఏవం వేద యోపమాయతనం భేద ఆయతనవాన్ భవతి. ఓం స్వస్తిష్టాదీతి సహస్రానాం ద్విజగురు దైవత్యానాం సమస్తదిగజ మహాలక్ష్మీ మాంగళ్య లక్ష్మీ వాహయామి స్థాపయామి పూజ మాంగళ్య సరస్వతి వాహయామి స్థాపయామి పూజయామి. ఇమే భో గంధాః సుగంధాః ఇమే భో పుష్పాని సుపుష్పాని ఇమే భో క్షితాః సుంతాక్షితాః సకల ఆరాధనే స్వచ్ఛత శోభనమస్తు. అవసరార్థం పండు పెట్టు అవసరార్థం కదలే చంద్రాం ప్రభాస్తాం యసుతవోరక్షణ హేతునా కంఠే వస్నామి విభగే సంజాతీవ భ్యాం వరదా భవంతో సావధాన సుముహూర్తే సావధాన. విప్రశిషానుగ్రహం బాహ్వో కంకణ బంధనం అడుగుతానట్టున్నాడు. బాహ్వో కంకణ బంధనం దశగుణం సూత్రాన్వితం సీతారాఘవయోర్ వివాహ సమయే ఫోటోలు దిగుతారు. అలా కళ్యాణం అయిపోయాక మేమైతే సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. అసలు ఈ సత్యనారాయణ వ్రతం ఎందుకు చేసుకుంటున్నారు అనేది అక్కడైతే అయ్యగారు కంప్లీట్ గా చెప్పారు. నేనైతే తెలియని వాళ్ళకి కూడా తెలియాలని రికార్డ్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ అది రికార్డ్ అవ్వలేదు. సారీ ఫర్ దట్. బట్ ఏదైతేనే మనం ఏ పూజ చేసుకున్నా మన అందరికి మంచి జరగాలనే చేసుకుంటాము. ఆసనో దేవతానందాసనాయ నమః నమస్కారం కుర్యాతో ప్రణవస్య పరబ్రహ్మరుదే పరమాత్మ. అసలైన ఘట్టమైతే వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే మా రిలేటివ్స్ మాకు మేము వాళ్ళకి బట్టలు పెట్టుకుంటాం. అలా అందరైతే బట్టలు పెట్టారు. ఇలా మా గృహప్రవేశం అయితే పూజలతో హ్యాపీనెస్ తో ఫినిష్ అయిపోయింది. ఫైనల్ గా అయితే అందరం చాలా హ్యాపీ. ఎండ్ ఆఫ్ ది డే నేనేం చేశానంటే మా రిలేటివ్స్ తో ఇక్కడ ఒక రీల్ చేపించాను. ఆ రీల్ చూసి నేను ఏ రీల్ చేపించాను అనేది మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ పవి వ్లాగ్స్. బాయ్ బాయ్.